లేదు సార్, నాన్న వస్తే తెలుసు సార్, నాకు కూడా తెలియదు. నాన్న వస్తే అది మొక్కజొన్న, అది బోరు, జొన్న సార్. అది జొన్ననా? ఇక్కడ బుక్ చేయండి అయ్యా. మన శ్రీనివాస్ గారు వీడియో పెడుతున్నారా? ఇక్కడ నేను హరగోపాల్ వ్యవసాయదారుని. ఇక్కడ ఇక మా వ్యవసాయం చేసేవాళ్ళంతా ఇక సాయం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక ఇదంతా ఇక మా పొలాలు ఇవి కదా. ఇక్కడన్నీ ఇక్కడ వరి వేసినాము. అక్కడ దిక్కు కొంచెం జొన్న అటువైపు. ఇదేమో చింత చెట్టు కింద ఉన్నా కూడా పర్వాలేదు, కానీ చింతలేము ఉండేవు. చింతలేని జీవితము. ఇకపోతే అక్కడంతా అటువైపు ఆ మొక్కజొన్న అదంతా వేసినాము మొక్కలు. ఇప్పుడు ఆ కడీలు ఉన్నాయి కదా, ఆ కడీలు బాతనే నుంచి అదంతా మొత్తం దాదాపు 9 ఎకరాలు. అదంతా మా అమ్మ మా నాన్నగారి ఇచ్చినటువంటి మా సంతృప్తి మాకు. ఇక్కడ ఈరోజు పెళ్ళి 50వ పెళ్లి రోజు నాడు, తర్వాత మరునాడు కూడా ఇక్కడ ఉండి మా పొలాల్లో ఇక్కడ కూర్చొని ఈ యొక్క ప్రకృతి అందాలని తిలకిస్తూ ఇక్కడ ఉండడం ఎంతో హాయిగా సంతోషంగా. ఎందుకంటే నగర జీవితంలో, హైదరాబాద్ భాగ్యనగర జీవితంలో ఉండి కూడా ఇక్కడ ఇచ్చి వస్తే ప్రశాంతంగా, ఈ ప్రశాంత వాతావరణంలో మా పొలాల్లో చక్కని పచ్చదనం, గ్రీనరీ అనండి, చెట్లు చేమలు, ప్రకృతి సంపద అన్నీ కూడా. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మన వృషభరాజం ఉన్నది. అక్కడంతా మా పొలాలు ఇవన్నీ కూడా. ఈ పొలాల్లో కూర్చొని ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. అక్కడ మా రాఘవాచార్యులు వస్తుండే బండి మీద, ఆయన ఇప్పుడు పొలం కాబట్టి చాలా సంతోషంగా. ఇప్పుడు ఇక్కడ మా గణపతి శ్రీనివాసరావు గారు, జోషి గారు, తర్వాత మా తమ్ముడు నరసింహారావు, వాళ్ళతో వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది. ఉంటాను మరి. హరగోపాల్ వ్యవసాయదారుడు.